నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పురవీధుల్లో వైభవంగా గంధం ఊరేగింపు. సెలవుల్లో అప్రమత్తత అవసరం. పిల్లల తల్లిదండ్రులకు సూచించిన ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. 42 మంది ఆపరేషన్లకు ఎంపిక. వార్తలోని వివరాలు. పశు పోషకులకు మార్గదర్శకులుగా, మూగజీవాల పాలిట ప్రాణదాతలుగా, జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషించే పశు వైద్యుల సేవలను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం చిత్తూరు నందుగల పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హాజరు కాగా, జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు మహమ్మద్ అబ్దుల్ ఆరిఫ్ మరియు సహాయ సంచాలకులు చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ, మానవాళికి ప్రత్యక్షంగానే ఉపయోగపడే పశువుల ఆరోగ్యానికి పశు వైద్యులు, పశు వైద్య శాస్త్రవేత్తలు అందిస్తున్న బహుళ సేవలను మననం చేసుకునేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో చివరి శనివారాన్ని జరుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు మరియు అధికారులు హాజరై తాము సిబ్బందిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో తమ అనుభవాలను, తమ పాత జ్ఞాపకాలను ప్రస్తుత సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బందితో పాటు పదవీ విరమణ పొందిన విశ్రాంత చిత్తూరు సంయుక్త సంచాలకులు ప్రభాకర్, సిడిఓ డాక్టర్ ఉపేంద్ర వర్మ, ఏడీడీఎల్ డాక్టర్ పద్మావతి, పశు పోషకులు మధుసూదన్ రెడ్డి, పలువురు పశు పోషకులు, బాలాజీ హ్యాచరీస్ నిర్వాహకులు ప్రణీత్ కుమార్, నెక్స్ట్ సంస్థ విశ్రాంత చైర్మన్ రమేష్ బాబు, నెక్స్ట్ సంస్థ ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, వెటర్నరీ ఫార్మా రంగానికి ప్రతినిధులుగా రామ్ ప్రసాద్, ఎంఎస్డి అనిమల్ హెల్త్ తరపున విర్బాక్ అనిమల్ హెల్త్ తరపున తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పొంగనూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. టూరిస్టులను హతమార్చిన ఉగ్రమూకపై వ్యతిరేక నినాదాలు వినిపించారు. న్యాయవాదులు పొంగనూరు కోర్టు ఆవరణం నుంచి స్థానిక ఎన్టీఆర్ కోడల వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి పొంగనూరులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. సెలవులు రావడంతో పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పొంగనూరు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు కోరారు. ఈ సందర్భంగా ఆయన శనివారం కేసీటీవీతో మాట్లాడుతూ, ఈతకు వెళ్లే పిల్లల వెంట కుటుంబ సభ్యులు ఉండాలన్నారు. కుంటలు, బావి, చెరువుల దగ్గరకు ఈత రాని వారు దూరంగా ఉండాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా ఉండి బాధితుడు కనబడకపోతే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమ్మర్ అంటే ఈ ఎండాకాలానికి ఇప్పుడు స్కూల్స్ పిల్లలకు కూడా 24వ తారీఖు నుంచి హాలిడేస్ ఇచ్చారు. ఈ హాలిడేస్లో ఈ స్కూల్ పిల్లలు కావచ్చు, మిగతా పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఎండకి చెరువులు కానీ లేదంటే బావులు కావచ్చు వీటిలో ఈతాడేదానికి వీళ్ళకు ఒక సరదాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తల్లిదండ్రుల సమక్షం లేకుండా వీళ్ళు ఇష్టంగా వెళ్ళడం, పిల్లలతో సహా కలిసి వెళ్ళడం, ఈత వచ్చే వాళ్ళు కావచ్చు, ఈత రాని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బావులకు, ఈ చెరువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇష్టంగా ఆడడం జరుగుతూ ఉంటాయి. అందులో ఈత రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈత వచ్చేవాడేమో చూస్తూ ఉంటాడు, ఈత రాని వాడు ఏం చేస్తాడు, ఎట్లా పోతామో, మునుగుతాడామా ఏమనేది తెలియకుండా కొన్ని ప్రాణాలు లాస్ట్ ఇయర్ అయితే కూడా ఈ విధంగా జరిగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లలు ఎక్కడైనా బావుల దగ్గర కానీ, గుంటల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ ఈతకు వెళ్ళేటప్పుడు
పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా కానీ వాళ్ళ సమక్షంలో తీసుకొని పోయి ఈ తాడు ఇస్తే మంచిదని మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఈ ప్రజలకు కానీ తల్లిదండ్రులకు కానీ వీళ్ళకందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈ సమ్మర్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తల్లిదండ్రులు మంచి వాతావరణంలో పిల్లలకు దగ్గరుండి ఈత నేర్పించేది కానీ ఈత ఆడేదానికి వెళ్ళినప్పుడు కానీ మీరు మీ సంరక్షణలో చర్యలు తీసుకుంటే మంచిదని మా డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ఏదైనా కానీ విపత్తులు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్గా పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన ఎడల మేము మా సిబ్బందితో ఇమీడియట్గా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాలను కాపాడేదానికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని. ప్రమాద స్థలానికి వచ్చేలోపు మీరు తల్లిదండ్రులు కావచ్చు, పక్కన ఎవరైనా కానీ దానికి ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్సలు చేసేదానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండి మాకు సమాచారం ఇచ్చినట్లా మేము ఇమీడియట్గా మీకు స్పాట్కి వచ్చి మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అన్ని సహాయాలు చేస్తామని కోరుకుంటాను. మీరు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్గా పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి మీరు సమాచారం ఇచ్చే ఫోన్ నెంబర్లో మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాము. 08581253101 దీనికి కానీ లేక సెల్ ఫోన్ 8500445101కి మీరు ఖచ్చితంగా సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము ఆ ప్రమాద స్థలాలకు వెళ్ళి మా సిబ్బందితో ప్రజల ఆస్తి ప్రాణాలను కాపాడడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉంటున్నాం. పొంగనూరు పట్టణం మేల్పట్ల మలుపులో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం ఉదయపూర్వమే స్వామివారి శిలా విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय श्री राम, 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 जय हनुमान, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय श्री राम, जय श्री राम, जय श्री रामचंद्र जी की जय।
జై హనుమాంజనేయ నమః, జై హనుమాంజనేయ నమః, జై హనుమాంజనేయ. అభయాంజనేయ స్వామి ఫస్ట్ వార్షికోత్సవం గురించి ఈరోజు గ్రాండ్గా ఫంక్షన్ జరుపుకుంటున్నాము. ఉభయదారులు నందకుమార్ రెడ్డి ఇక్కడ వచ్చి విచ్చేసిన భక్తాదులందరూ వారి దీంతో సహాయంతో ఎంతో సహాయం చేసి గుడి అభివృద్ధికి సహాయపడుతున్నట్టు నేను కృతజ్ఞతలు. స్వామి కూడా వాళ్ళ భక్తుల కొద్దీ చాలా కోరికలు నెరవేర్చినాడు. స్వామికి యథా మనం కృతజ్ఞతలుగా ఉండవలసిందిగా కోరుతున్నాం. పుంగనూరు మండలం చెదల గ్రామం ఆర్బీకే కేంద్రంలో పాడి ఆరోగ్య పథకం, కిసాన్ ధన్ ఆరోగ్య యోజన, సిఎస్ఆర్ ప్రయోజిత పథకంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. కిసాన్ ఆరోగ్య యోజన ప్రయోజనాల గురించి తెలిపారు. కార్యక్రమంలో రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, గంగులప్ప, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం పుంగమ్మ కట్టపై గల పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి గంధం ఊరేగింపు జరిగింది. పకీర్ల జోహార్లు, యువకుల నృత్యాలు నడుమ పురవీధుల్లో గంధం ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో దర్గా వద్దకు తీసుకువెళ్లారు. चला चला रे चला मेरे ताज का संदल, चला चला रे चला मेरे ताज का संदल, चला चला रे चला मेरे ताज का संदल. ये झूमता गाता हुआ दीवानों का रेला, छोटे को चले देखने सब ताज का मेला. तू भी डरे ताज पे खुल जाएगी किस्मत, मिल जाएगी तुझको वहाँ ईमान की दौलत. ईमान की दौलत, ईमान की दौलत. जो काम अधूरा है तेरा होगा मुकम्मल. चला चला रे चला मेरे ताज का संदल, चला चला रे चला मेरे ताज का संदल, चला चला रे चला मेरे ताज का संदल. दीवाने उठाए चले चादर हंसे सर पर, काफिला ठहरेगा दरे ताज पे जाकर. संदल की ये खुशबू से तेरी शान भी महके, ईमान चमक जाए दिलो जान भी महके. दिलो जान भी महके, दिलो जान भी महके. तू ताज के दरबार में एक बार जरा चल, वो चला चला रे चला मेरे ताज का संदल. चला चला रे चला मेरे ताज का संदल, चला चला रे चला मेरे ताज का संदल. जब उर्स के दिन आए छलक जाते हैं आंसू, बढ़ती है तड़प दिल पे नहीं रहता है काबू. ये सोचते रहता हूँ कि कब होगा इशारा, कब होगा दरे ताज पे आलम का बुलावा. आलम का बुलावा, आलम
चला चला रे चला मेरे ताज का संदल ओ चला चला रे चला मेरे ताज का संदल ओ चला चला रे चला मेरे ताज का संदल बोतल ओ चला चला रे चला मेरे ताज का संदल ओ चला चला रे चला मेरे ताज का संदल ओ चला चला रे चला मेरे ताज का संदल ये झूमता गाता हुआ दीवानों का रेला तो देखो चले देखने सब ताज का मेला तू भी डरे ताज पे खुल जाएगी किस्मत मिल जाएगी तुझको वहाँ ईमान की दौलत ईमान की दौलत ईमान की दौलत जो काम अधूरा है तेरा होगा मुकम्मल चला चला रे चला मेरे ताज का संदल ओ चला चला रे चला मेरे ताज का संदल ओ चला चला रे चला मेरे ताज का संदल दीवाने उठाए चले चादर हंसे सर पर काफिला ठहरेगा दरे ताज पे जाकर संदल की ये खुशबू से तेरी పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న వారు పొంగనూరు పరిసర ప్రాంతాల నుంచి 90 మంది శిబిరానికి రాగా వైద్య నిపుణులు రహమత్ అలీ ఖాన్, మురళీకృష్ణలు పరీక్షలు చేసి 42 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఏళ్ళనేది ఇప్పుడెంత ఇప్పుడు అక్కడ లాస్ట్లో నామం తెలుస్తుందా ఏ పక్క ఉంది దాని చిన్న నామం ఎట్లుంది దాని చిన్న నామం అక్కడ ఉందా దాని కింద ఇక్కడ మూసుకోండి మనసులో ఉంది కంట్లో ఏం పేరు లక్ష్మణ సరే అక్కడ లేవు సార్ విశ్రాంతి ఉద్యోగ భవనంలో ప్రతి నెల 4వ శనివారము ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు శంకర నేత్రాలయ హాస్పిటల్ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జరపబడును. ప్రతి ఒక్కరూ వయసుతో తేడా లేకుండా చూపించుకునే వారి వ్యాధిని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు ఈ ప్రోగ్రాంని ప్రజలకు దగ్గరగా తీసుకుపోతున్న కేసీ టీవీ గారికి విలేకరులకు మా వందనాలు తెలుపుకుంటూ జై హింద్. ప్రతి నెల రాబోయే కాలంలో ఆపరేషన్ ఉచితంగా చేయడమే కాకుండా కంటి అద్దాలు కూడా ఉచితంగా ఇస్తామని మన మురళీకృష్ణ డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని కంటిపైన జాగ్రత్తలు తీసుకొని ఉచితంగా ఆపరేషన్ చేసుకొని ఉచితంగా కంటి అద్దాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏమంటే
ఇటీవల అందరూ చూసింటారు పేపర్లో. కాశ్మీర్లో ఉగ్రవాదుల 26 మంది బలైపోయినారు. వాళ్ళకి మన సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆ నరరూప రాక్షసులైనటువంటి ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము. ఇటువంటి చర్యలు ఇకపైన జరగకుండా కాపాడాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఈ మన విశ్రాంతి ఉద్యోగ భవనంలో ఉచిత కంటి శిబిరం జరుగుతూ ఉందంటే ఎన్నో తిరుగుతూ ఉన్నాం, అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఇల్లు ప్రతి వాటికి తిరుగుతూ ఉన్నాం. ఎంతోమందికి పాపం బీపీ షుగర్ ఉండేది కూడా వాళ్ళకే తెలియదు. ఈ రోజైతే మా మురళి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెక్ చేసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ బీపీ షుగర్ అనేది కూడా దాన్ని ఇంకా ఎన్నో సమస్యలు ఎదురుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీపీ షుగర్ చెక్ చేసుకోవాలని కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ ఒక మా విశ్రాంతి ఉద్యోగంలో ఇట్లా విశేషమైన ఈ ఉచిత కంటి శిబిరం చేపిస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి విషయము. కన్ను జాగ్రత్తగా పంచుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మన శరీరంలో ఈ కన్ను అనేది చాలా ముఖ్యమైన ఒక అంశం. ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆలోచించేలా పిల్లలు చిన్న పిల్లలకు కూడా ఈరోజు మనము ఆ విటమిన్ ఏ లోటు ఏమవుతుందో అది తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకు కూడా ఈ మంచి ఫుడ్ క్యారెట్, ఈ పపాయ, కోడిగుడ్డు ఇవంతా కూడా ఇచ్చి కొంచెం పిల్లలకు కూడా మంచి విటమిన్స్ ఫుడ్ తేవాలని చెప్తా ఉన్నాం. దాన్ని ఇంకా చాలా సమస్యలు లేవెత్తా ఉన్నాయి. ప్రతి స్కూల్లో పోయినా ఏడుపోయినా ప్రతి ఒక్క 100కి 90 మంది పిల్లోళ్ళు స్పెక్స్ వేసుకొని ఉంటారు. పాపం వాళ్ళకి ఏదో విటమిన్ ఏ లోటు అని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు కొంతమందికి పాపం పోతా ఉన్నాము, ప్రతి ఒక్క ఇల్లు చూస్తూ ఉంటే నాకు దగ్గర చూపు కనపడిసెలదు, దూరం చూపు కనపడిసెలదు, అక్షరాలు చిన్న అక్షరాలు అసలే కనపడి ఉంటారు. ఇవన్నీ కూడా మా డాక్టర్ మురళి గారు చూస్తారు. ఇక్కడ తగిన ఒక స్పెక్స్ కానీ ఆవిడకి అనుకూలమైన ఇట్లా ఒక చికిత్స కానీ చేస్తారు. పోతే ఆపరేషన్ సెలెక్ట్ అయితే మన శంకర్ నేతలు చెన్నై ఇంకా వచ్చి బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ తీసుకొచ్చి వదిలి దీన్నంతా మనం ప్రచారం చేస్తూ ఉండే ఒక ఏసీటీ యజమానానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. శ్రీకరమైన ప్రకృతిలో అనేక జీవరాశులు విరాజమానంగా వర్ధిల్లుతున్నాయి. వాటిలో ఒక మానవుడే శ్రేష్ఠుడు, ఉత్తముడు. అతడు విరాజమానంగా వర్ధిల్లాలంటే ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ వహించాలా. అన్నిటికంటే ముఖ్యంగా సర్వేంద్రియానామైన ప్రధానమైన పెద్దలు ఆర్యులు చెప్తున్నారు. కంటి యొక్క జాగ్రత్తను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యము మానవుడు పొందగలడు. అందువల్ల కంటి సమస్యలు ఏ వచ్చినా కానీ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని వారి సమస్యలు మరి ఆ చికిత్సకు తగిన నివారణోపాయాలను వాళ్ళు పొందవలసిందిగా కోరుతున్నాం. చూస్తే ఎప్పుడు గట్టిగుంటుంది, వింటే మర్చిపోతాము. రామదాసు ఈ నెలలోనే శ్రీరామనవమి జరిగింది. ఆయన ఒకసారి భద్రాచలం శ్రీరామచంద్రుని చూస్తేనే కంటి నదీ తటంబు బుడగంటిని భద్రనగాదివాసములు కంటి నురు కార్ముక శంఖచక్రములు కంటిని మిమ్ము లక్ష్మణుని కంటి కృతార్థుడనైతినో జగత్ కంటక దైత్య నిర్దలన దశరథీ కరుణాపయోనిధనుడు. ఆయనకు ఆ చూపుతోనే తన్మయత్వం చెందింది. భగవంతుని పైన చాలా ఉత్సాహం జరిగింది. ఇటీవల కాశ్మీర్ను దర్శించిన సౌందర్యాదకులు మానవుడు సౌందర్యాన్ని తిలకించాలని కాశ్మీరానికి పోతే ఉగ్రవాదులు అక్కడ మారణకాండ చేస్తున్నారు. ఇది చాలా దౌర్జన్యకరమైంది, అమానుషమైంది. భారత ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, నివారించవలసిందిగా మేమందరం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మహనీయులారా, కంటిని గురించి అజాగ్రత్త పడకుండా వెంటనే సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మరెవరో వచ్చి ఉద్ధరించరు. మీకు మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలా. అలాగా చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన సమాజానికి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మహనీయులారా, నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురవీధుల్లో
వైభవంగా గంధం ఊరేగింపు. సెలవుల్లో అప్రమత్తత అవసరం. పిల్లల తల్లిదండ్రులకు సూచించిన ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. 42 మంది ఆపరేషన్లకు ఎంపిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.